యేసువారి జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగాయో, తండ్రి లేకుండా పుట్టారు. గొప్ప విషయమా కాదా? చాలా గొప్ప. తండ్రే లేడు. అవును. అంటే తల్లి అయినటువంటి మరియంకి ఏ పురుషుడు తాకను కూడా తాకలేదు. మరి ఏ పురుషుడు ప్రమేయం లేకుండా, తండ్రి ప్రమేయం లేకుండా, తండ్రే లేకుండా పుట్టడం అద్భుతం కాదా మరి? అయితే చెప్పాలన్న విషయం ఏంటంటే యేసువారి జీవితం మొత్తం కూడా అద్భుతాలే. అయితే ఈ అద్భుతాలు చేయించింది ఎవరు? దేవుడు చేయించాడు. దేవుడు చెప్తాడు, ఇదిగో ఒక సూచక్రియ నేను చూపగోరుచున్నాను, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. కన్యక గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది, ఇది నా సూచన అంటాడు దేవుడు. దేవుడు అనుకుంటే రాళ్ళకు కూడా పిల్లలు పుట్టిస్తాడు అని చెప్తాడు. మరియా చూస్తేనేమో జూడాయిజం ని ఫాలో అయ్యే ఆవిడ. లేదు అలా కాదు. విషయం ఏంటంటే మరియం కూడాను భగవంతుడు, ఒకే పరమేశ్వరుడు, ఒకే దేవుడిని ఆ మోక రిలేటెడ్ స్త్రీ అనమాట. అంటే దైవదాసురాలు. ఇక్కడ ఏమవుతుందంటే మనం మతాల్లో విడగొట్టేస్తాం. యేసైనా దేవుని ఆరాధించేవారే, మరియమైనా దేవుని ఆరాధించేవారే, మోషే అయినా దేవుని ఆరాధించేవారే. ప్రతి ప్రవక్త, ప్రతి ఋషి కూడాను దేవుడి యొక్క దాసులే. వారి భాషల్లో ఆరాధించారు, వారి విధానాలలో పరమేశ్వరుని నేరుగానే ఆరాధించారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సార్, మన బోధకులు ఎవరైతే ఉన్నారో, మనుషుల్ని కలవనివ్వకుండా ఎవరైతే చేస్తున్నారో వారేంటంటే వారు డబ్బునికి ఆశపడి డబ్బుని మీద నుంచి కాజేస్తున్నారంటే అబద్ధ బోధకులు. గుర్తుపెట్టుకోండి.